హాయ్, హలో అండ్ వెల్కమ్. ఈ వీడియోలో వాట్ ఈస్ HTML పార్సింగ్ అండ్ DOM డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ ఇవేంటో చూద్దాం. జావాస్క్రిప్ట్ అనేది క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. క్లయింట్ అంటే మన కంప్యూటర్లో బ్రౌజర్ ఓపెన్ చేసి ఏదైనా URL సెర్చ్ చేస్తే బ్రౌజర్ ఒక రిక్వెస్ట్ సర్వర్‌కి సెండ్ చేస్తుంది అండ్ సర్వర్ రిక్వెస్ట్ ని రిసీవ్ చేసుకొని రెస్పాన్స్ ని ఇస్తుంది. ఈ రెస్పాన్స్ వెబ్ పేజ్ మీద కంటెంట్ లా డిస్ప్లే అవుతుంది. ఈ కంప్యూటర్ నుంచి యూజర్ రిక్వెస్ట్ ని సెండ్ చేస్తున్నాడు. దీన్ని క్లయింట్ అంటాం. జావాస్క్రిప్ట్ ఈజ్ క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. బ్రౌజర్ లో ఈ కంటెంట్ ని డిస్ప్లే చేయడానికి జావాస్క్రిప్ట్ ని యూజ్ చేస్తాం. ఈ సింపుల్ వెబ్ పేజ్ ని ఈ HTML అండ్ CSS ని రాసి డెవలప్ చేశాం. HTML అండ్ CSS తో మనం స్టాటిక్ వెబ్ పేజెస్ ని బిల్డ్ చేయొచ్చు. స్టాటిక్ వెబ్ పేజ్ అంటే ఒక ప్రింటెడ్ పేపర్ లాంటిది. ఇక్కడ ఒక బటన్ ఉంది. బటన్ క్లిక్ చేస్తే ఏదైనా యాక్షన్ జరగాలంటే జావాస్క్రిప్ట్ అవసరం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గో కాకుండా యాడ్ అని బటన్ కి నేమ్ ఇద్దాం. ఇక్కడ బటన్ క్లిక్ చేస్తే ఈ లిస్ట్ లో ఇంకొక టెక్నాలజీ నేమ్ లైక్ Node.js యాడ్ అవ్వాలి. అది జావాస్క్రిప్ట్ తో చేయగలం. జావాస్క్రిప్ట్ వెబ్ పేజెస్ ని డైనమిక్ గా చేస్తుంది. ఈ బటన్ కి ఒక ఫంక్షన్ యాడ్ చేద్దాం. యాడ్ ఐటమ్ అని ఫంక్షన్ నేమ్ ఇద్దాం. జావాస్క్రిప్ట్ కోడ్ ని మనం స్క్రిప్ట్ ట్యాగ్ లోపల రాస్తాం. ఇక్కడ ఒక ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. యాడ్ ఐటమ్. వీటి గురించి మనం తర్వాత డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. సో ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఈ ఫంక్షన్ లో ఒక HTML ఎలిమెంట్ ని క్రియేట్ చేసి దానికి ఈ Node.js అనే టెక్స్ట్ ని యాడ్ చేయడానికి లాజిక్ రాసాం. ఇప్పుడు ఈ యాడ్ బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ లిస్ట్ లో Node.js యాడ్ అయ్యింది. ఇక్కడ ఒక HTML ఎలిమెంట్ ని యాడ్ చేసాం విత్ జావాస్క్రిప్ట్. ఇలా HTML అండ్ CSS ని కూడా జావాస్క్రిప్ట్ తో మోడిఫై చేయొచ్చు. ఇనీషియల్ గా జావాస్క్రిప్ట్ ని ఇలాంటి బ్రౌజర్ రిలేటెడ్ టాస్క్స్ ని చేయడానికి యూజ్ చేసేవాళ్ళు. మనం ఆల్రెడీ బ్రౌజర్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు DOM డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ దీని గురించి డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే జావాస్క్రిప్ట్ DOM మ్యానిపులేషన్ చేస్తుంది. సో DOM గురించి తెలుసుకోవాలి. ఇంకా బ్రౌజర్స్ గురించి ఒక ఐడియా ఉంటే బెటర్. లైక్ ఇవి ఎలా వర్క్ అవుతాయి అని. బ్రౌజర్ లో రెండరింగ్ ఇంజిన్ అని ఒకటి ఉంటుంది. ఈ రెండరింగ్ ఇంజిన్ లో HTML పార్సర్ అని ఒక కాంపోనెంట్ ఉంటుంది. ఈ HTML పార్సర్ HTML కోడ్ ని టాప్ నుంచి బాటమ్ వరకు రీడ్ చేసి ఒక DOM ట్రీ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అనే ట్రీని క్రియేట్ చేస్తుంది. ఈ ప్రాసెస్ ని HTML పార్సింగ్ అంటాం. మధ్యలో ఈ స్టైల్స్ ఉన్నాయి కదా, ఈ స్టైల్స్ కూడా ఒక CSS ఆబ్జెక్ట్ మోడల్ అనే ట్రీ ఒకటి క్రియేట్ అవుతుంది. బ్రౌజర్ ఈ టూ ట్రీస్ ని కంబైన్ చేసి రెండర్ ట్రీ అనే ఇంకొక ట్రీని క్రియేట్ చేస్తుంది. ఈ ట్రీని కంటెంట్ లా డిస్ప్లే చేస్తుంది. DOM ట్రీని బ్రౌజర్ లో చూడొచ్చు. మనం డెవలపర్ టూల్స్ లో చాలా ట్యాబ్స్ ని ఇన్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ కన్సోల్ ట్యాబ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ డీబగ్గింగ్. దీంట్లో console.dir ఆఫ్ డాక్యుమెంట్ అని రాస్తే అండ్ ఎంటర్. ఇక్కడ ఒకటి వచ్చింది కదా డాక్యుమెంట్ అని. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే we can see a use object with many properties. ఇక్కడ ఒక ప్రాపర్టీ ఉంది కదా ఆల్ అని. దీని లోపల మనం కోడ్ లో యూజ్ చేసిన HTML ట్యాగ్స్ అని చూడొచ్చు. ఇక్కడ బాడీ ట్యాగ్ ఉంది. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఈ బాడీ ఎలిమెంట్ లోపల ఉన్న చైల్డ్ ఎలిమెంట్స్ ని చూడొచ్చు. దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. అండ్ దీని లోపల ఈ div ని ఎక్స్పాండ్ చేస్తే ఈ సెకండ్ div లోపల ఏమేమి చైల్డ్ ఎలిమెంట్స్ ఉన్నాయో we can see. అండ్ దీన్ని ఎక్స్పాండ్ చేస్తే we have a లిస్ట్ ఐటమ్స్. మనం కోడ్ లో క్రాస్ చెక్ చేసుకోవచ్చు. దీంట్లో 3 లిస్ట్ ఐటమ్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ లో 4 ఉన్నాయి. బికాస్ మనం ఇక్కడ జావాస్క్రిప్ట్ తో ఒక లిస్ట్ ఐటమ్ ని యాడ్ చేసాం. ఇది డాక్యుమెంట్ ఆబ్జెక్ట్. ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ ని ట్రీ స్ట్రక్చర్ లో రీప్రజెంట్ చేస్తే దట్ ఈస్ DOM డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. ఇప్పుడు కన్సోల్ లో జస్ట్ ఓన్లీ డాక్యుమెంట్ అని టైప్ చేస్తే ఇది కాదు, జస్ట్ ఓన్లీ డాక్యుమెంట్. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే we can see a ట్రీ స్ట్రక్చర్. ఇక్కడ టాప్ లెవెల్లో HTML ఉంది. HTML కి 2 చిల్డ్రన్ హెడ్ అండ్ బాడీ ఈ రెండు ఉన్నాయి. అండ్ హెడ్ లోపల ఈ టైటిల్ స్టైల్ స్క్రిప్ట్ ఈ ట్యాగ్స్ ఉన్నాయి. అండ్ బాడీ లోపల ఈ div ట్యాగ్స్, దీని లోపల ఈ అన్ఆర్డర్డ్ లిస్ట్ ఇవన్నీ ఉన్నాయి. ఈ
డామ్ ట్రీ అనేది మన HTML కోడ్ కి సిమిలర్ గా ఉంటుంది. ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే బేస్డ్ ఆన్ దిస్ డామ్ ట్రీ వెబ్ పేజ్ మీద కంటెంట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇఫ్ ఈ డామ్ చేంజ్ ఆర్ అప్డేట్ అయితే యాజ్ పర్ దట్ ఈ కంటెంట్ చేంజ్ అవుతుంది. ఇక్కడ ఈ డివ్ని ఎక్స్పాండ్ చేస్తే ఈ అన్ఆర్డర్డ్ లిస్ట్ లోపల 3 లిస్ట్ ఐటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు బటన్ క్లిక్ చేస్తే ఇంకొక లిస్ట్ ఐటమ్ యాడ్ అయింది. ఇప్పుడు డాక్యుమెంట్ డామ్ ట్రీని చెక్ చేస్తే we can see the fourth list item Node.js. అంటే ఫస్ట్ మనం ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ డామ్ ట్రీ అనేది అప్డేట్ అవుతుంది. బేస్డ్ ఆన్ దట్ డామ్ ట్రీ ఇక్కడ ఈ కంటెంట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ ఈ హెడ్ సెక్షన్ ఓపెన్ చేస్తే దీని లోపల స్క్రిప్ట్ ట్యాగ్ లో మనం జావాస్క్రిప్ట్ కోడ్ రాసాం. ఈ ఫస్ట్ డివ్ ఉంది కదా, దీని లోపల ఈ బటన్ కి ఒక ఫంక్షన్ ని అటాచ్ చేసాం. అంటే ఈ బటన్ క్లిక్ అయినప్పుడు ఈ యాడ్ ఐటమ్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. ఇది కాల్ అయ్యి విత్ ద హెల్ప్ ఆఫ్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మనం ఒక HTML ఎలిమెంట్ ని క్రియేట్ చేస్తున్నాం. ఆ ఎలిమెంట్ ఏంటంటే li లిస్ట్ ఐటమ్. దీనికి Node.js అనే టెక్స్ట్ ని యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసి అగైన్ విత్ ద హెల్ప్ ఆఫ్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ ఇక్కడ ఈ UL ఎలిమెంట్ ఉంది కదా, అన్ఆర్డర్డ్ లిస్ట్ ఎలిమెంట్, దీని ఐడి కోర్స్ లిస్ట్. ఈ ఐడి ద్వారా ఈ ఎలిమెంట్ ని ఇక్కడ తెచ్చుకొని దానికి ఈ లిస్ట్ ఐటమ్ ని అపెండ్ చేస్తున్నాం. సో దట్స్ వై ఈ యాడ్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ Node.js యాడ్ అయ్యింది. సో ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ ని యూజ్ చేసుకొని HTML ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేసుకోవచ్చు, రీడ్ ఆర్ అప్డేట్ చేయొచ్చు, అండ్ న్యూ ఎలిమెంట్స్ ని యాడ్ చేసుకోవచ్చు, ఆర్ ఉన్న ఎలిమెంట్స్ ని రిమూవ్ కూడా చేయొచ్చు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ అనేది బ్రౌజర్ లో ఉంటుంది, జావాస్క్రిప్ట్ లో కాదు. బ్రౌజర్ కి ఒక రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. దీంట్లో డాక్యుమెంట్ ఆబ్జెక్ట్, జావాస్క్రిప్ట్ ఇంజన్, బ్రౌజర్ ఆబ్జెక్ట్, వెబ్ APIs, ఈవెంట్ లూప్, కాల్ బ్యాక్ క్యూ, మైక్రో టాస్క్ క్యూ ఇవన్నీ ఉంటాయి. మనం రాసిన జావాస్క్రిప్ట్ కోడ్ ని జావాస్క్రిప్ట్ ఇంజన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. నెక్స్ట్ వీడియోలో మనం జావాస్క్రిప్ట్ ఇంజన్ గురించి డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో ద్వారా ఇఫ్ యూ లెర్న్ సంథింగ్ దెన్ సపోర్ట్ us బై లైకింగ్ ద వీడియో. ఇలాంటి కాన్సెప్ట్ డ్రివెన్ టెక్నాలజీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.